కేతన్పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కుట్రల రాజకీయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాల్కా సుమన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే విధంగా మంత్రి కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేతన్పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండాను ఎగరవేస్తామని తేల్చి చెప్పారు. చెన్నూరులో మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజానీకం కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో భారత రాష్ట్ర సమితికి మరియు సిపిఐకి కలిపి సంయుక్తంగా 22 స్థానాలకు గాను 14 స్థానాలు మున్సిపల్ ఎన్నికల్లో కట్టబెడితే వాళ్ళందరూ కూడా మా అభ్యర్థులు గెలిచినటువంటి కౌన్సిలర్లంతా కూడా భద్రాచలంలో సీతారాముల వారి దర్శనానికి పోయి అక్కడ ఉంటే ఈరోజు పోలీసులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి వాళ్ళు ఉన్నటువంటి చోట దాడి చేసి ఏదో రకంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభ పెట్టైనా సరే ఆ శిబిరంలో నుండి కొంతమందిని తీసుకుపోవాలనేటటువంటి కుట్ర చేసినారు. అంటే 22 మందిలో 14 మంది గెలిచిన తర్వాత కూడా మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి సిపిఐకి ఆ స్థాయి విజయాన్ని అందించి పరిపాలన చేయండి అని చెప్పి మాకు కౌన్సిల్ని అప్పచెప్తే కూడా ఇవాళ ధనబలంతో అధికార బలంతో పోలీసు బలంతో ఏదో రకంగా కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే కుట్రలు ఈ మంత్రి వివేక్ చేస్తూ ఉన్నాడు. నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. 22 స్థానాల్లో 14 స్థానాలు 10 బీఆర్ఎస్కు 4 సిపిఐకి కేటాయించి ఆశీర్వాదం ఇచ్చి మీరు కౌన్సిల్ను మంచిగా పరిపాలన అందించి ప్రజలకు మంచి చేయండి అని చెప్పి కేతన్పల్లి మున్సిపాలిటీని మాకు కట్టబెడితే దుర్మార్గంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు వెదజల్లి పోలీస్ వ్యవస్థను వాడి ఏదో రకంగా కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే ప్రజా తీర్పుకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు ఇవాళ మంత్రి వివేక్ పాల్పడుతుండడం నిజంగా దురదృష్టకరం. గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు జరగలే. ఇవాళ నయాన్నో భయాన్నో ఏదో రకంగా మా కౌన్సిలర్లను భయపెట్టి ప్రలోభ పెట్టి గుండాగిరి చేసి దౌర్జన్యం చేసి పోలీసులను వాడి కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు 14 వార్డులు గెలిచినటువంటి మమ్మల్ని ఇవాళ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మేము కైవసం చేసుకోకుండా చేయాలనేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి తీరును ఇవాళ పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇంత అధికార మదంతోని డబ్బుల మదంతోని ఇవాళ పోలీసులతోని గుండాయిజంతోని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంత్రి వివేక్ ఈయన యొక్క వైఖరిని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలని చెప్పి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలు మీకు చెన్నూరులో అవకాశం ఇచ్చారు, మేము ఇక్కడ డిస్టర్బ్ చేస్తలే. ప్రజా తీర్పును చెన్నూరు పట్టణంలో మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా మీరు గౌరవించాలి. సంస్కారం, అది సంప్రదాయం. కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడడం ఇది చాలా దుర్మార్గము, దారుణము. నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మీకు కోర్టులు ఉంటే ఆ కోర్టులను వాడి చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని పెట్టండి. మీరు గతంలో చెప్పినట్టు 45,000 ఉద్యోగాలు పిల్లలకి ఇప్పియండి. కానీ మీ దగ్గర ఉన్నటువంటి కోట్లాది రూపాయలతోని కౌన్సిలర్లను కొనుక్కొని ఇవాళ చైర్మన్ స్థానాలు వైస్ చైర్మన్ స్థానాలు మేము కొనుక్కుంటామంటే మీ దగ్గర ఉండేటటువంటి ఈ అధికారం ఇది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్